బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మహారాష్ట్ర తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రతి ఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి అక్టోబర్ 28వ తేదీ వరకు తెరిచి ఉంచేలా సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించింది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లను మహారాష్ట్ర తెలంగాణ ఇరిగేషన్ అధికారుల సమక్షంలో 14 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రతి ఏటా జూలై 1న బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి అక్టోబర్ 28వ తేదీ వరకు తెరిచి ఉంచేలా సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువరించింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఏర్పడిన వివాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయి. అయితే నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలోని గోదావరి నదిపై బాబ్లీ వద్ద ఈ ప్రాజెక్టును మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. ఆ తర్వాత జరిగిన జల వివాదాలు, గోదావరి నదిలో వాటాల పంపిణీకి సంబంధించి ఏర్పడిన వివాదాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరము జూలై 1వ తేదీ నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం 14 గేట్లను ఎత్తి ఉంచుతారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సాయంత్రం సమయంలో అటు మహారాష్ట్ర అలాగే ఇటు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంగా కలిసి ఈ 14 గేట్లను ఎత్తారు. అయితే ప్రస్తుతం ఎండలు మండిపోతుండడము అలాగే నీటి నిల్వలు తక్కువగా ఉండడంతో బాబ్లీ ప్రాజెక్ట్ లో ప్రస్తుతం 2% నీరు మాత్రమే ఉంది. ఈ నీరు కూడా ఈ 14 గేట్ల ద్వారా ప్రస్తుతం కిందికి వస్తుంది. అయితే ఈ నీటి విడుదల ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఈ వరద చేరే అవకాశాలున్నాయి. ఈ రాబోయే రోజుల్లో అక్టోబర్ 28వ తేదీ వరకు ఈ గేట్లు తెరిచి ఉంచుతున్న నేపథ్యంలో మధ్యలో కురిసే భారీ వర్షాలు వరదల సమయంలో మాత్రం ఇటు నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉంది. ఈ మధ్యలో కురిసే వర్షాల వల్ల ఇటు గోదావరి కూడా జలకాలను సంతరించుకునే అవకాశాలున్నాయి. నవీన్.